హైదరాబాద్ కి చాలా దగ్గరలో సుమారుగా 1000 సంవత్సరాల క్రితమైన ఆలయం ఉంది. కానీ మనలో చాలా మందికి తెలియదు. ఈ ఆలయంలో ఒక నమ్మకం ఏంటంటే ఈ ఆలయంలో ఉన్న బల్లిని ముడితే కంచిలో ఉన్న బంగారు బల్లిని తాకినట్టే అని చెప్తుంటారు. అందుకే దీనిని తెలంగాణ కంచి అని పిలుస్తుంటారు. ఈ ఆలయం హిస్టరీ ఏంటి, ఎందుకు వేలాది మంది భక్తులు గుడికి వస్తుంటారు అని మీకు చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ రోజు మనం కొడకంచి ఆదినారాయణ స్వామి దేవస్థానం రియల్ స్టోరీ తెలుసుకుందాం. తెలంగాణ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పటాన్చెరు నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం కొడకంచి. హైదరాబాద్ నుండి సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉంటది. చిన్న గ్రామం అయినా ఇక్కడ ఉన్న గుడి మాత్రం 1000 సంవత్సరాల క్రితందని ఇక్కడ చెప్తుంటారు. ఆలయం పేరు శ్రీ ఆదినారాయణ స్వామి దేవస్థానం. ఈ ఆలయంలో మనకి దేవుడు విష్ణుమూర్తి అవతారంలో ఉంటాడు, శ్రీదేవి మరియు భూదేవితో కలిసి. ఈ ఆలయం పురాణాలకు వెళ్తే చాలా కాలం ముందు ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన పేరు అల్లాని రామోజీరావు అని చెప్తుంటారు. ఒక రాత్రి ఆయనకి ఒక దివ్య స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఆదినారాయణ స్వామి కనిపించి, నా విగ్రహం ఈ అడవిలో ఉంది, దానిని కనుక్కొని కొడకంచి గుట్ట మీద ప్రతిష్టాపన చేయండి అని చెప్పినట్టు అనిపించింది. ఉదయం అయ్యాక గ్రామస్తులతో ఈ విషయం చెప్పాడు. అందరూ కలిసి అడవిలో వెతకడం మొదలు పెట్టారు. ఆశ్చర్యం ఏంటంటే స్వప్నంలో చెప్పినట్టే ప్లేస్ లో విగ్రహం దొరికింది. అప్పుడు గ్రామస్తులు విగ్రహాన్ని తీసుకొని వచ్చి కొడకంచి మీద ఆలయం నిర్మించారని చెప్తుంటారు. ఇంకొందరు గరుడ పక్షి కథ కూడా చెప్తుంటారు. గ్రామస్తులు విగ్రహం కోసం వెతుకుతుంటే ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఒక స్పెసిఫిక్ ప్లేస్ దగ్గర తిరుగుతుంది. అది చూసి గ్రామస్తులు అక్కడ తవ్వి చూస్తే అక్కడే విగ్రహం దొరికిందని కూడా కొంతమంది చెప్తుంటారు. ఈ ఆలయం ఇంత ఫేమస్ ఎందుకైందంటే మన హిందువుల నమ్మకం ప్రకారం బల్లి మన మీద పడితే అరిష్టమని అంటుంటారు. తమిళనాడులో ఉన్న కాంచీపురం టెంపుల్ లో గోల్డ్ మరియు సిల్వర్ లిజర్డ్ టచ్ చేస్తే దోషం పోతుందని చెప్తుంటారు. అదే విధంగా కొడకంచి టెంపుల్ లో కూడా బంగారు మరియు వెండి బల్లులు ఉన్నాయి. వాటిని టచ్ చేస్తే బల్లులు మన మీద పడినా ఎలాంటి దోషం ఉండదని నమ్మకం. అందుకే అందరు దీనిని తెలంగాణ కంచి అని పిలవడం స్టార్ట్ చేశారు. ఈ ఆలయం చుట్టుపక్కలలో నేచర్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. పక్కనే గండికుంట చెరువు కూడా ఉంది. ఓల్డ్ పిల్లర్స్, ఏన్షియన్ స్ట్రక్చర్ చూస్తుంటేనే మనకే చాలా ఇయర్స్ హిస్టరీ కలిగిన ప్లేస్ అని అర్థమవుతుంది. ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ టైంలో ఈ ఆలయం చాలా క్రౌడెడ్ ఉంటుంది. పర్టికులర్ గా బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి, కార్తీక మాసంలో. ఆలయం బయట మనకి హనుమంతుడు, లింగం, నంది మరియు నాగదేవతలు దర్శనం కూడా ఇస్తుంటాయి. కొంచెం ముందుకు వెళ్తే ఈ గ్రామంలోనే శ్రీకృష్ణుడు ఆలయం కూడా ఉంటుంది. అది కూడా దర్శనం చేసుకోండి. మన పటాన్చెరు దగ్గర ఉన్న ఈ కొడకంచి ఆదినారాయణ స్వామి ఆలయం చిన్నది అయినా చాలా పవర్ఫుల్ హిస్టరీ కలిగిన క్షేత్రం. మీరు ఎప్పుడైనా పటాన్చెరు సైడ్ వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని డెఫినెట్ గా విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.